జస్టిస్ ఘోష్ నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నమ్మడం లేదా? ఇది రాహుల్ గాంధీ చెప్తే తీసుకున్న నిర్ణయమా లేదా పార్టీ ఏకాభిప్రాయంతో తీసుకున్నదా? కేవలం రేవంత్ రెడ్డి స్వయంగా తీసుకున్నారా? ఇప్పుడు కాళేశ్వరం గురించి ఏం జరుగుతుంది? ఈ చర్చ ప్రధానంగా జరుగుతుంది. అదేంటో తెలుసుకుందాం. ఈ రోజు కాళేశ్వరం బీఆర్ఎస్ బీటలు బారిస్తుంది అనుకుంటే కాంగ్రెస్ ను కుదిపేస్తుంది. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. దీనికి కారణం ఎవరు అంటే సీఎం రేవంత్ రెడ్డి అనే వినిపిస్తుంది. ఎన్నికల ప్రచారం నుంచి నేటి వరకు రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టును టార్గెట్ చేశారు. ప్రచారంలో విజయం కూడా సాధించారు. ప్రజల ఆశీర్వాదం పొందారు. సీఎం కుర్చీనెక్కారు. ఎక్కిన తర్వాత కూడా కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ నేతలను తొక్కే వరకు నిద్రపోనని చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే విజిలెన్స్ కమిషన్, సిడబ్ల్యూసి కమిషన్, ఎన్డీఎస్ఏ రిపోర్టు, ఇప్పుడు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కూడా వేశారు. ఇన్ని కమిషన్ల నివేదికలు తెప్పించుకున్నారు. అయినా ఇంకా సరిపోదు అంటూ ఇప్పుడు కొత్త కమిషన్ కు లేవనెత్తారు. పిసి ఘోష్ కమిషన్ పేరుతో హరీష్ కేసీఆర్ లపై చర్యలు తీసుకుంటారు అని అందరూ భావించేలా పెద్ద హడావుడి చేశారు. కానీ నిన్న అసెంబ్లీలో మొత్తం చర్చ చేసి కొండను దవ్వి ఎల్కను పట్టినట్లు చేశారు. ఈ కమిషన్లు ఏవి సరిపోవు అన్నట్టు అర్ధరాత్రి 1:30కు సిబిఐకి కాళేశ్వరం కేసును అప్పగిస్తున్నామని చావు కబురు చల్లగా చెప్పారు. దీంతో ఇక బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుని అరెస్టు చేసే కాంగ్రెస్ పార్టీ యొక్క అధికారాన్ని కేంద్రం చేతికి పంపించారు. సిబిఐ కాళేశ్వరం కుంగుబాటును అప్పగించాలని అరెస్టు చేసే పనిని కేంద్రానికి అప్పగించారు. ఇప్పుడు ఈ అరెస్టు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలైంది. తమ చేతిలో ఉన్న అధికారాన్ని బీజేపీకి అప్పగించడం పట్ల కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి రాగం మొదలైంది. అయితే సిబిఐకి అప్పగించాలన్న ఈ నిర్ణయం రేవంత్ రెడ్డిదా, ఇప్పుడు రాహుల్ గాంధీ సమ్మతితోనే చేశారా, కాంగ్రెస్ పార్టీ ఏకాభిప్రాయం ఉన్నదా అనే ప్రశ్నలు మొదలైనాయి. బీసీ రిజర్వేషన్ల విషయంలో రాహుల్ గాంధీకి తెలియకుండా ఇంతవరకు నేను తీసుకొస్తానా అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సిబిఐకి ఇచ్చే విషయంలో ఇది రాహుల్ గాంధీ సమ్మతితోనే జరుగుతుంది అని మాత్రం ప్రస్తావించకపోవడం ఇప్పుడు అనేక ప్రశ్నలకు మూలమైంది. ఇప్పటికే బడే బాయ్ చోటే బాయ్ అన్న విమర్శలను ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మనోగతాన్ని, కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాన్ని పక్కన పెట్టి పిసి ఘోష్ కమిషన్ నివేదికను బుట్టదాఖలు చేసి కాళేశ్వరం యొక్క కేసు అంశాన్ని సిబిఐకి అప్పగించడం వెనుక ఈ బాయి సంబంధమే కారణం అంటున్న నిందలు వస్తున్నాయి. ఇంటా బయట వచ్చే ఈ విమర్శలకు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెబుతారా? చెరా మామూలే అని వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు, నేను చేసేది నేను చేస్తాను అంటూ వెళ్తారా? వేచి చూడాల్సిందే. ఈ ముసలము ఎప్పటికి ముగుస్తుంది? సిబిఐ విచారణ ఎప్పటికి నిగ్గు తేలుతోంది? హరీష్ రావు కేసీఆర్లను నిజంగానే అరెస్టు చేస్తారా? రాజకీయంగానే ఈ కాళేశ్వరం రిపోర్టుని వాడుకుంటారా? ఇవన్నీ తెర మీద తేలాల్సిందే. ఈ న్యూస్ అనాలిసిస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాలు తెలియజేయాలనుకుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.